ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం ఒక బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పబోతున్నాను. ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరికైనా కానీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో ఆ ట్రైనింగ్ ఏంటి, ఆ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటి? ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి. ఎవరైనా సరే, చదువుకున్న వాళ్ళే కాదు, చదువు లేని వాళ్ళు కానీ ఎవరైనా సరే నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే అంటే ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారో, అట్ ద సేమ్ టైం మీ యొక్క ఏరియాస్లో మీరు ఒక సేల్స్ అండ్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే, ఇలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం ఒక బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పబోతున్నాను. యాక్చువల్గా ప్రజెంట్ నేను వచ్చేసి నెల్లూరులో ఉన్నాను. ఒక చిన్న వీడియో షూట్ పని మీద వెళ్తూ ఇక్కడ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరికైనా కానీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో ఆ ట్రైనింగ్ ఏంటి, ఆ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా మనం వివరాలని అడిగి తెలుసుకున్నాం. సో అక్కడ చూడండి, కంపెనీ ఎండి అయినటువంటి మహేష్ గారు అక్కడ ఉన్నారు. ఇండియన్ డ్రోన్ ఫార్మర్ కంపెనీ ఫౌండర్ అనమాట మహేష్ గారు. సో ఒకసారి మహేష్ గారి దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి, ఇక్కడ ఏం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ఎన్ని రోజులు ప్రొవైడ్ చేస్తారు, ఏమన్నా ఫీ ఉంటుందా, అసలు ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది పూర్తిగా మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సో మహేష్ గారు అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్దాం రండి. సో నమస్తే అండి మహేష్ గారు. సార్, ఇక్కడ అంటే నేను వేరే షూట్ పని మీద వెళ్తా, మా ఫ్రెండ్ ఒక అతను సజెస్ట్ చేశారు, అంటే ఇక్కడ ఒక ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు, ఆ ట్రైనింగ్ వల్ల రైతులకి ఇంకా చాలా మందికి యువతకి అనేది ఉపయోగం ఉంటుందని చెప్పారు. అసలు ఏం సార్, మన కంపెనీ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏం ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు? సార్, మన కంపెనీ నేమ్ వచ్చేసి ఇండియన్ డ్రోన్ ఫార్మర్. మనము ఇది 2012లో స్టార్ట్ చేయడం జరిగింది. మనం 2012 నుంచి మనం ఇదే బిజినెస్లో కొనసాగుతున్నాం యాక్చువల్గా. సో మనది యాక్చువల్గా ఏంటంటే ఒక డ్రోన్స్ కంపెనీ అండి మనది. సో 2012 నుంచి మనము రకరకాల డ్రోన్స్, అంటే ఫోటోగ్రఫీ డ్రోన్స్ కానీ, కాలేజెస్లో వర్క్షాప్స్ క్రియేట్ చేయడం కానీ, ఇంకా ఏదైనా కస్టమైజ్ డ్రోన్స్ ఇవి తయారు చేయడం, ఇవ్వడం, దీంట్లో మనం ట్రైనింగ్ ఇవ్వడం చేస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే గత 5 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఏం జరుగుతుందంటే అగ్రికల్చర్ డ్రోన్స్ అనేది ఎక్కువ డిమాండ్ అనేది క్రియేట్ అయింది చెప్పచ్చు. సో అగ్రికల్చర్ స్ప్రేయింగ్ అంటే మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఏంటంటే మనం పొలంలో మందులు స్ప్రే చేయడానికి నార్మల్ ట్రెడిషనల్ మెథడ్లో ఏంటంటే మనకి ఇవి పిచికారీ ఏదో అంటారు, స్ప్రే చేయడానికి మనము పవర్ స్ప్రేస్ అయితే యూజ్ చేస్తారు. సో దానికి రీప్లేస్గా ఇప్పుడు మనకి డ్రోన్స్ అయితే వచ్చాయి. మనకి ఇది ఒక 5 to 6 years నుంచి ఒక బూమ్ క్రియేట్ అయిందని చెప్పచ్చండి. సో ప్రెసెంట్ అయితే మనము అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్స్లో అయితే మనం డీల్ చేస్తున్నామండి. ఇప్పుడు మనం రీసెంట్గా దీంట్లో డ్రోన్ ఎలా తయారు చేయాలి అనే దానిపైన మనం ట్రైనింగ్స్ అనేవి స్టార్ట్ చేసాం యాక్చువల్గా. ఓకే, అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఒక డ్రోన్ అనేది వాళ్ళు రెడీ చేయగలరు. యా, ఎగ్జాక్ట్లీ. దానికి సంబంధించిన స్పేర్స్ కానివ్వండి మొత్తం మీరే సప్లై చేస్తారా? మనం సప్లై చేస్తాం సార్. ఓకే, మామూలుగా ఇప్పుడు ప్రెసెంట్ అయితే వెనక సైడ్ ఏదో ఒక బాక్స్ టైప్ లో వేసుకొని ఇట్లా అంటూ ఉంటే స్ప్రే అవుతుంటది. దానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్ ద్వారా స్ప్రే అనమాట. అవును సార్. సార్, ఈ డ్రోన్ స్ప్రే మనకి 1 acre కి ఎంత సేపట్లో స్ప్రే చేయగలదు? సార్ 1 acre కి 4 minutes పడుతుంది. 4 minutes. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మిషన్స్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్? సార్ ప్రెసెంట్ అయితే మన దగ్గర 3 మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఏంటి అంటే హెక్సాకాప్టర్ అనే ఒక కేటగిరీకి చెందినవి. ఇవన్నీ కూడా 10 లీటర్ల కెపాసిటీ మాత్రమే. ఓకే, సో 3 మోడల్ ఏంటి అంటే ఒకటి X6 అని పిలుస్తాము, రెండవది X8 అని పిలుస్తాము, మూడవది X9 అని పిలుస్తాం. సో ఈ X6, X8, X9 అనేవి డ్రోన్ యొక్క మోడల్ నేమ్స్ అనమాట. X6, X8, X9 ఇవన్నీ కూడా 10 లీటర్లు మాత్రమే లిఫ్ట్ చేయగలుగుతాయి. అండ్ దెన్ ఇవన్నీ హెక్సాకాప్టర్ అనే ఒక కేటగిరీకి చెందినవి. ఓకే, 3 మోడల్స్ అన్నారు కదా సార్, అన్ని 10 లీటర్స్ అన్నారు. మరి నేమ్స్ ఎందుకు, ఏంటి వేరియేషన్ ఏంటి ఆ 3 మిషన్స్ లో? సార్ ఇక్కడ యాక్చువల్ గా ఏంటి అంటే ఒక డ్రోన్ కి మధ్య మనకి ఏంటి అంటే అప్డేట్స్ అనేవి ఉన్నాయి.
ఓకే. సో ఫస్ట్ మోడల్ తో కంపేర్ చేస్తే సెకండ్ మోడల్లో మనకి కొంచెం బెటర్ మైలేజ్ ఇస్తుందని చెప్పొచ్చు. అంటే ఎట్లా సార్ ఇది బ్యాటరీతో రన్ అవుద్దా, డీజిలా, ఎట్లా సార్ ఇది? సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇవి డ్రోన్స్ అనేవి బ్యాటరీతోనే రన్ అవుతాయి. ఓకే. ఓకే, బ్యాటరీ మనము ఇన్స్టాల్ చేస్తాము. సో ఒకసారి మీరు ఒక బ్యాటరీ ఛార్జ్ కానీ చేశారంటే ఫస్ట్ మోడల్లో అయితే మీరు ఒక 2 acres మీరు స్ప్రే చేయొచ్చు. అదే సెకండ్ మోడల్లో అదే బ్యాటరీతో మీరు 3 acres వరకు మీరు స్ప్రే చేయొచ్చు. ఓకే, కెపాసిటీ పెరగద్ది. కెపాసిటీ పెరుగుతుంది, డ్రోన్ యొక్క మైలేజ్ పెరుగుతుందని చెప్పొచ్చు, ఫ్లైట్ టైం పెరుగుతుంది. ఎక్కువసేపు. అదే మళ్ళీ మీరు అదే బ్యాటరీని లాస్ట్ X9 మోడల్లో మీరు కానీ ప్లేస్ చేశారంటే దాంట్లో మీకు 4 tanks వరకు చేయొచ్చు. ఇక్కడ ఈ 3 మోడల్స్ లోనూ మీరు యూజ్ చేసే బ్యాటరీ ఒకటే అయినప్పటికీ మోడల్ ని బట్టి మనకి ఫ్లైట్ టైం లేదా మనకి సింపుల్ టర్మ్స్ లో మైలేజ్ అని చెప్పొచ్చు. సో మన బైక్స్ కి కార్స్ కి మైలేజ్ ఎలా చెప్తామో దీంట్లో కూడా ఫ్లైట్ టైం అని పిలుస్తాము. ఈ ఫ్లైట్ టైం అనేది పెరుగుతుంది. దీని ద్వారా మనము ఎక్కువ ఎకరాలు మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు సార్ ఈ మోడల్స్ 3 మోడల్స్ చెప్పారు కదా, సో బ్యాటరీ కెపాసిటీని బేస్ చేసుకొని అవి ఎక్కువసేపు ఫ్లై అయ్యే దాన్ని బేస్ చేసుకొని మోడల్స్ అనేది ఉంటాయి. అవును సార్. సో ఒక్కసారి మనకి ఆ డ్రోన్స్ మోడల్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి లైవ్ లో చూపిస్తారా సార్? స్పేస్ కానివ్వండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం సార్, మీరు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు కదా, ఎటువంటి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు? అంటే దీనికి ఏమైనా సపరేట్ గా పలానా ITA వాళ్ళు ఉండాలి, దీనికి కొద్దిగా ఏమైనా టెక్నికల్ గా నాలెడ్జ్ ఉండాలి, అట్లా ఏమన్నా ఉందా? ఎవరికైనా ప్రొవైడ్ చేస్తారా? మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్గా సార్ ప్రెసెంట్ ఏంటి అంటే ప్రెసెంట్ ఉన్న డ్రోన్ టెక్నాలజీ అనేది ఎవరికైనా సరే చాలా ఈజీ అని చెప్పొచ్చు అండి ఇక్కడ. సో మీరు మినిమం ఒక 10th క్లాస్ చదువుకున్నా లేదా ఇంటర్ చదువుకున్నా డిగ్రీ అన్నా చదువు ఉండొచ్చు, లేదా కొంతమంది డ్రాప్ అవుట్స్ కూడా ఉండొచ్చు, లేదా మీరు ఇంజనీరింగ్ కూడా చదువు ఉండొచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఈ శిక్షణ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు అండి. సో దీంట్లో మేము గత 12 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ అయితే అయి ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే ఈజీగా నేర్చుకునే విధంగా ఎలాంటి మనము లాజిక్స్ని ఫాలో అవ్వాలి, ఎలాంటివి మనము ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాలని బేస్ చేసుకుని కంప్లీట్గా ఎవరికైనా సరే మనము ట్రైనింగ్ అనేది ఇవ్వగలుగుతాం. ఓకే. ఈ ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? సార్ ఇక్కడ యాక్చువల్గా ఏంటి అంటే ఈ డ్రోన్ అసెంబ్లింగ్లో మనకి డ్రోన్ అసెంబ్లింగ్తో పాటు డ్రోన్ సర్వీసింగ్ కూడా ఉంది యాక్చువల్గా. అంటే మనం డ్రోన్ సేల్ చేసిన తర్వాత సర్వీస్ అనేది ఇక్కడ చాలా పెద్ద ఫ్యాక్టర్ అండి. ట్రబుల్ షూట్ అది ఏదైనా సమస్యలు వచ్చినా పనిచేయక పోయినా ఎట్లా ఏంటి అనేది. ఎగ్జాక్ట్లీ అండి. సో డ్రోన్ ఫ్లయింగ్ లో అనేక రకాల సమస్యలు వస్తే దానికి సర్వీస్ కూడా అవసరం అవుతుంది. సో ఇవన్నీ ఏంటి అంటే ఒక సిరీస్ ఆఫ్ ట్రైనింగ్స్ అనమాట. అంటే ఇది ఒకదాంతో పోయేది కాదు. సో ఫస్ట్ స్టెప్లో ఒక టైప్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సెకండ్ స్టెప్లో ఒక టైప్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. థర్డ్ స్టెప్లో నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఇవన్నీ ఏంటంటే స్టేజెస్ ప్రకారం అన్నట్టు ఉంటాయి. సో మనం అయితే యాక్చువల్గా ఫస్ట్ స్టేజ్లో ఉన్నాము. ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే డ్రోన్ యొక్క అసెంబ్లింగ్ ఇక్కడ. సో డ్రోన్ని మనం ఎలా అసెంబుల్ చేయాలి ప్రాపర్ వేలో అనే దాని గురించి మనము ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ట్రైనింగ్కి ఏమైనా ఫీ ఉంటుందా సార్? అవునండి. ఇది యాక్చువల్గా ఏంటి అంటే మీరు బయట పెద్ద పెద్ద కాలేజెస్లో కానీ లేదా ఇంకెక్కడ ట్రైనింగ్ సెంటర్స్లో మీరు కానీ ఈ ట్రైనింగ్ కానీ తీసుకోవాలనుకున్నట్లయితే మినిమం టు మినిమం ఒక 50,000 అయితే ఖచ్చితంగా అయితే ఛార్జ్ చేస్తారండి. కానీ మేమైతే యాక్చువల్గా ఇక్కడ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి, ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళే కాదు చదువు లేని వాళ్ళు కానీ ఎవరైనా సరే నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే మాక్సిమం మనం రెడ్యూస్ చేసి మనం ఫీజు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. యాక్చువల్గా ఏంటి అంటే మనము 2000 ప్లస్ ట్యాక్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. సో మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే 2500 వరకు అవుతుంది. సో ఇది పర్ పర్సన్ అనమాట. ఓకే సార్. ఇప్పుడు మన నెల్లూరు లోకల్ వాళ్ళు అయితే సరే అట్లా హైదరాబాద్ నుంచి అట్లా వస్తారు, అట్లాంటి వాళ్ళకి రూమ్ కానీ అకామిడేషన్ కానీ అట్లా ఏమైనా ఉంటుందా, లేదా వాళ్ళు ఓన్గా చూసుకొని ట్రైనింగ్ ఫీ మాత్రమే పే చేయాలి? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా చెప్పాలంటే సార్ ఇక్కడ ఏంటి అంటే మనము ట్రైనింగ్ అనేది మనకి పలు విధాలుగా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఒక 1 వీక్ అని 10 days అని 2 months అని అలా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం దీన్ని ఎలా ప్లాన్ చేసాము అంటే ఒక స్టేజ్ 1 అనేది ఒక రోజు, స్టేజ్ 2 అనేది ఇంకొక రోజు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు మీ యొక్క వర్క్స్ కూడా మీరు చూసుకోవచ్చు. మీరు ఫ్రీ టైంలోనే ఒకరోజు మీకు ఫ్రీ అనేది ఈజీగా దొరుకుతుంది. ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో ఒకరోజు మీరు వచ్చి జస్ట్ ఒక స్టెప్ నేర్చుకొని వెళ్ళండి. ఓకే. ఎవరికైనా సరే కన్వీనియంట్గా ఉండేటట్టుగానే మనం దీన్ని యాక్చువల్గా ప్లాన్ చేసాం. సో ఒక 1 week 10 days కానీ మా దగ్గర హోల్డ్ కానీ చేస్తే బాగా దూరం నుంచి వచ్చే వాళ్ళు కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హైదరాబాద్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఇబ్బంది అవుతుంది, స్టేయింగ్ పరంగా కావచ్చు అన్ని విధాలుగా. సో 1 day అంటే అది జస్ట్ వచ్చి మన దగ్గర ఒక క్లాస్ లాగా మనమే ప్రాక్టికల్గా డ్రోన్ ఎలా తయారు చేయాలి వాల్స్ అయితే మనం తయారు చేపిస్తాము. ఇది చూసుకొని ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. ఓకే సార్. ఈ డ్రోన్ కి సంబంధించినవి అంటే ఇప్పుడు మీరు 3 మోడల్స్ ఉన్నారు కదా, ఈ 3 మోడల్స్ కి సంబంధించినటువంటి ప్రతి స్పేరు మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందా? ఈ 3 మోడల్స్ లో ప్రతి ఒక్క పార్ట్ మన దగ్గర దొరుకుతుంది సార్. ఓకే. సో మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, సో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయొచ్చు?
సార్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారో ఓకే అట్ ద సేమ్ టైం మీ యొక్క ఏరియాస్లో మీరు ఒక సేల్స్ అండ్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఇలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సార్. నెక్స్ట్ ఆల్రెడీ డ్రోన్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డ్రోన్ ఫ్లై చేస్తున్న వాళ్ళు, డ్రోన్ ఫ్లై చేస్తున్నప్పుడు ట్రబుల్ షూట్ అంటే ఈ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రెక్టిఫై చేయడానికి వాళ్ళకి కూడా ఈ ట్రైనింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చెప్పాలంటే. సో ఓవరాల్ గా చెప్పాలంటే డ్రోన్ ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఈ ట్రైనింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే సార్, ఈ ట్రైనింగ్ అనేది తీసుకున్నారు వాళ్ళు ఏదైనా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చా దీని ద్వారా సంపాదించుకోవడం అట్లా ఏదైనా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఎక్కువ సార్ మనకి యాక్చువల్గా ఇప్పుడు డ్రోన్ ఫీల్డ్లో ఎక్కువ రిక్వైర్మెంట్ ఏంటి అంటే డ్రోన్ యొక్క సర్వీస్ అండి. సో యాక్చువల్గా చెప్పాలంటే మన నెల్లూరులోనే దగ్గర దగ్గర ఒక 50 డ్రోన్ల వరకు అయితే ఉన్నాయి, కానీ వీటికి సర్వీస్ దొరకడం అనేది కష్టమవుతుంది. సో ఈవెన్ మేమైనా సరే ఒక డ్రోన్స్ కంపెనీ ఉండి రకరకాల ప్లేసెస్లో ఉన్న కస్టమర్స్కి మనం సర్వీస్ని ప్రొవైడ్ చేయాలంటే, ఇన్స్టెంట్గా సర్వీస్ని ప్రొవైడ్ చేయాలంటే కూడా అది టైం టేకింగ్ యాజ్ వెల్ యాజ్ కొద్దిగా డిఫికల్టీ కూడా. సో ఏంటంటే రైతుకి ఇన్స్టెంట్గా మనకి సర్వీస్ ఇవ్వాలంటే 1 or 2 days టైం పడుతుంది మన వాళ్ళ లొకేషన్కి వెళ్ళడానికి ఇవంతా. సో అందుకోసమే ప్రతి ఏరియాలో ఎవరికి వాళ్ళు ఒక సర్వీస్ సెంటర్ ఓపెన్ చేసుకోవడానికి ఈ ట్రైనింగ్ అనేది చాలా అంటే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే ఒక సేల్ పాయింట్ పెట్టుకోవడానికి, సేల్స్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్రతిదీ మీరు సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు? ఖచ్చితంగా సార్, మన సైడ్ నుంచి అయితే ఇప్పుడు కూడా 100 to 100% సపోర్ట్ అయితే ఉంటుంది. డ్రోన్ అసెంబ్లీలో కానీ ఎలాంటి టెక్నికల్ సపోర్ట్ కానీ ఏదైనా సరే వన్స్ ఒకసారి మనతో కొలాబరేషన్ కానీ జరిగిందంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక ఎక్స్పర్ట్ లెవెల్కి రీచ్ అవుతూ వెళ్తుంటారు. సో వీళ్ళు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, ఏమైనా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారా? ఇప్పుడు ఇలాంటిది మనలాంటిదే వాళ్ళు ఒకవేళ హైదరాబాద్ లో స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు, వాళ్ళు ఏమైనా సపరేట్ గా లైసెన్స్ ఏమైనా తీసుకోవాలా, లేదా మీ దగ్గర తీసుకున్న ట్రైనింగ్ సర్టిఫికేట్ ఒకటి పెట్టుకుని బిజినెస్ ని చేయొచ్చా? సార్ యాక్చువల్గా ఏంటి అంటే మనం ఇస్తున్న ట్రైనింగ్ ఏంటి అంటే ఇప్పటివరకు ఈ పర్టికులర్ ట్రైనింగ్కి ఎలాంటి ప్రెసెంట్ లైసెన్స్ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం జరగలేదు యాక్చువల్గా. సో డ్రోన్ ఆపరేటింగ్లో అయితే మనకి లైసెన్స్ ఉన్నాయి, కానీ ఈ విధంగా డ్రోన్ అసెంబ్లింగ్లో మనకి ఇప్పటివరకు గవర్నమెంట్ ఎలాంటి స్టెప్ కూడా తీసుకోలేదు. సో యాజ్ ఆఫ్ నౌ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు మీరు బిజినెస్ కావాల్సిన రిక్వైర్మెంట్ అంటే బిజినెస్ కావాల్సిన బేసిక్ లైసెన్సెస్, జిఎస్టీ కానీ ఇంకా లేబర్ సర్టిఫికేట్ మిగతా సర్టిఫికేట్స్ మీరు తీసుకుంటే సరిపోతుంది. మీరు డ్రోన్స్ సేల్స్ చేయాలనుకుంటే అది ప్రాసెస్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది. ఓకే, సో మనం ఈ ట్రైనింగ్లో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ ట్రైనింగ్లో మనం సర్టిఫికేట్ ఇస్తారా అని అడుగుతున్నారు. సర్టిఫికేట్ అయితే మా సైడ్ నుంచి ఒక సర్టిఫికేట్ అనేది వస్తుందండి. ఇది మీరు ఏదైనా కంపెనీలో జాబ్ కోసం అప్లై చేసినప్పుడు సో నేను దీంట్లో కూడా ట్రైన్ అయ్యున్నాను అని మీకు చూపించుకోవడానికి మీకు ఒక స్టెప్గా మీకు యూజ్ అవుతుంది చెప్పాలంటే ఇది. ఓకే, సో ఫ్రెండ్స్ చూశారు కదా, డ్రోన్కి సంబంధించి అసెంబుల్ లేకపోతే ట్రబుల్ షూటింగ్కి సంబంధించి మీ ఓన్గా ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా లేదా డ్రోన్కి సంబంధించి సర్వీసింగ్ నేర్చుకోవాలన్నా కానీ ఇండియన్ డ్రోన్ ఫార్మర్ కంపెనీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. అలాగే నెల్లూరు అడ్రస్ కూడా మీకు కంప్లీట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇమీడియట్గా ఫోన్ తీసుకోండి, కాల్ చేయండి, పూర్తి వివరాలని తెలుసుకొని ఈ ట్రైనింగ్ అనేది తీసుకొని మీ లైఫ్లో సక్సెస్ అనేది అవ్వండి. అలాగే ఇక్కడ ఏమేమి స్పేర్స్ ఉన్నాయనేది కూడా మనకి మహేష్ గారు ఒకసారి చూపిస్తారు, వీడియోని ఫాలో కండి. డ్రోన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఒకటి అసెంబుల్డ్ అవుతోంది. ఈ డ్రోన్లో ఎలా అసెంబుల్డ్ అవుతుంది ఒకసారి చూడండి. ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే దానికి కొంతమంది అనేది వచ్చి ఉన్నారు వీళ్ళు అనమాట. ఒకసారి చూడండి, ఇది డ్రోన్ అనమాట సార్. ఇది ఏ మోడల్ సార్ డ్రోన్? సార్ ఇది X9 సార్. X9 అంటే థర్డ్ వన్ అప్డేట్ మోడల్. ఇది అప్డేట్ లేటెస్ట్ 4 hours ఏదో వస్తుంది అన్నారు, అంటే 4 tanks. ఓకే, ఇది ఎన్ని లీటర్ల కెపాసిటీ సార్? ఇది 10 లీటర్ కెపాసిటీ సార్. ఓకే, సో మనం ఈ డ్రోన్ లో మనం ఒకసారి కానీ చార్జ్ చేసామంటే 4 tanks మనం ఒకేసారి స్ప్రే చేయొచ్చు. ఓకే, సో ఈ డ్రోన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అసెంబుల్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది సార్? యాక్చువల్ గా ఒక ఎక్స్పర్ట్ కి అయితే 3 hours పడుతుంది. 3 hours కంప్లీట్ గా స్టార్టింగ్ టు ప్రతి స్పేర్ తీసుకొని కంప్లీట్ రెడీ చేసి ఫ్లై అయ్యేంత వరకు మనం ఒక టెస్ట్ ఫ్లైట్ తీసుకునేంత వరకు ఒక 3 hours టైం పడుతుంది ఒక ఎక్స్పర్ట్ కి అయితే. ఒక ఫ్రెషర్ కి అయితే ఒక 1 day వరకు కూడా పట్టొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఈ డ్రోన్స్ ఆపరేటింగ్ చేస్తారు కదా, కొన్ని మోనిటర్ ఇంక్లూడ్ అయింటాయి, కొన్ని మనం మొబైల్ ఇన్సర్ట్ చేసుకోవాలనేది ఉంటుంది, రిమోట్ కంట్రోల్. సో అట్లా వేరియేషన్స్ ఏమైనా మోడల్స్ ఉన్నాయా లేదా మన దగ్గర ఒకే మోడల్ ఉందా? సో రిమోట్ లో మనకి 2 to 3 మోడల్స్ అయితే ఉన్నాయి సార్ ప్రెసెంట్. కానీ ఇక్కడ మనకి ఏంటి అంటే మనం యూజ్ చేస్తున్న అప్లికేషన్ అనేది మనము ఫీల్డ్ లో యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వేరియస్ రకరకాల ఎన్వైరన్మెంట్ కండిషన్స్ లో మనం దీన్ని ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ ఎండలో కానీ ఎక్కువ వర్షం పడుతున్నప్పుడు కానీ లేదా మనం
మనం మందులు స్ప్రే చేయడం వల్ల ముందే డ్రోన్ పైన పడడం, రిమోట్ పైన పడడం, తడి చేతులతో మనం చేసేటప్పుడు ఒక పర్టికులర్ మోడల్ అనేది ఇక్కడ మనకి బాగా ర్యాపిడ్ గా మనం యూజ్ చేస్తామండి. అది వచ్చేసి ఏంటి అంటే T12 అనే ఒక రిమోట్ కంట్రోలర్ మార్కెట్ లో బాగా స్ప్రెడ్ అయింది, ఎక్కువ మంది యూజ్ చేసేది కూడా. మనకి ఇది ఏంటి అంటే కొన్ని సంవత్సరాల పాటు ఒక 4 to 5 years మీరు వాడుతున్నప్పటికీ దీంట్లో రిపేర్లు అనేవి చాలా వరకు తక్కువ మిగిలిన రిమోట్ తో కంపేర్ చేస్తే. సార్ చూస్తున్నారు కదా, ఇప్పుడు నా చేతిలో ఉన్న రిమోట్ పేరు వచ్చేసి T12 అని మనం పిలుస్తాము. సో ఈ మోడల్ నేమ్ వచ్చేసి T12 అనమాట. ఇది డ్రోన్ లో ఎక్కువ మంది డ్రోన్ ఆపరేటర్లు యూజ్ చేసే రిమోట్ కంట్రోల్ ఇదే అనమాట. సో ఈ రిమోట్ కి మనం ఎక్స్ట్రాగా మొబైల్ అయితే మనం ఫిట్ చేసుకుంటామండి ఇక్కడ యాక్చువల్ గా. సో ఇది ఒక మోడల్, దీంట్లో ఇంకొక మోడల్ అయితే మనకు ఉంటుంది. రెండవది ఇప్పుడు నా చేతిలో మీరు గమనించవచ్చు, ఇది రెండవ మోడల్ అండి. ఈ మోడల్ పేరు వచ్చేసి H12 అని పిలుస్తాం. సో ఫస్ట్ ఇది T12 అయితే ఇది వచ్చేసి H12 అనమాట. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే దాంట్లో మనం మొబైల్ ని సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకుంటాము, దీంట్లో మనకి ఇన్బుల్టే మనకి మొబైల్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో మనం మొబైల్ ని అడిషనల్ గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, ప్రైస్ వేరియేషన్ లో కానీ ఇది కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఉంటుంది కంపేర్ టు T12. ఓకే, నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చేసి ఇది థర్డ్ మోడల్ అండి. ఇది సేమ్ H12 లానే ఉంటుంది. దీని మోడల్ నేమ్ వచ్చేసి MK15 అని పిలుస్తాము. సో ఇది కూడా సేమ్ ఏంటి అంటే H12 లానే రెండింటికి డిస్ప్లే అనేది ఇన్బుల్ట్ అనేది వస్తుంది. సో H12 తో కంపేర్ చేస్తే ఈ రిమోట్ ప్రైస్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మన దగ్గర అయితే 3 రకాల రిమోట్లు అయితే అవైలబిలిటీలో ఉంటాయండి. డ్రోన్ యూజర్ వాళ్ళకి ఏది ఇష్టపడతారో మనం వాళ్ళకి అది సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనము కస్టమర్ అడిగినట్టుగా ఈ రిమోట్ లో మీకు ఏ ట్రైనింగ్ కావాలో మనం ఆ రిమోట్ లో మనము పర్టికులర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. అసలు డ్రోన్ అసెంబ్లింగ్ అనేది మనం ఎలా చేస్తాము, అసలు డ్రోన్ లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేది మీకు నేను కొంచెం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తానండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, మన దగ్గర అయితే ప్రెసెంట్ ఒక X9 డ్రోన్ అయితే ఉందండి. సో X9 అనే పేరు మనం యూజ్ చేసే మోటార్ని బట్టి మనకు వస్తుందండి. ఇక్కడ చూడండి మీరు గమనించవచ్చు. సో ఇక్కడ మోటార్ నేమ్ వచ్చేసి X9 అనమాట. సో X9 మోటార్ మనం ఇక్కడ యూజ్ చేసాం కాబట్టి ఈ డ్రోన్ ని మనం X9 డ్రోన్ అని మనం పిలుస్తాం. ఓకే, సో మనకి ఇక్కడ 6 మోటార్స్ అనేవి ఉన్నాయి, మీరు గమనించవచ్చు. మొత్తం డ్రోన్ లో మనకి ఒక 6 మోటార్స్ వరకు అయితే మనకు ఉన్నాయి. సో 6 మోటార్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం హెక్సాకాప్టర్ అని మనం పిలుస్తామండి. సో నెక్స్ట్ మీరు కానీ గమనిస్తే మిడిల్లో ఇక్కడ మీరు కానీ గమనిస్తే మీకు ఒక సర్క్యూట్ బోర్డ్ లా కనిపించవచ్చు. ఇదే అండి డ్రోన్ కి మనం బ్రెయిన్ లాంటిదని చెప్తాము యాక్చువల్ గా. సో మొత్తం డ్రోన్ ఫ్లై అవ్వడానికి, డ్రోన్ లో అన్ని ఫంక్షన్స్ కరెక్ట్ గా వర్క్ అవడానికి ప్రథమ కారణం ఇదే. దీన్ని మనం ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ అని పిలుస్తాం. ఈ పార్ట్ ని మనము ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ అని పిలుస్తాము. సో ఇది మొత్తం ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ కిందే వస్తుంది అనమాట. సో ఈ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ని కూడా మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి ప్రాపర్ వేలో, సో దట్ మనము ఎర్రర్స్ ని ఎక్కువ రాకుండా చూసుకోవడానికి ప్రాపర్ అరేంజ్మెంట్ ఏంటి, ప్రాపర్ వేలో ఎలా అరేంజ్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పాలంటే. దీని గురించి మనం చెప్పడం జరుగుతుంది. అలానే EFC ఈ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ని ఎలా అప్డేట్ చేసుకోవాలని కూడా చెప్తాము. అండ్ దెన్ దీంట్లో వచ్చే కామన్ ఇష్యూస్ ఏంటి, ఇవి ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి, ఇవి టాపిక్స్ కూడా మనకి ఆటోమేటిక్ గా ట్రైనింగ్ లో అయితే మనకు కవర్ అవుతుంది సార్. నెక్స్ట్ ఇంకా మీరు కానీ గమనిస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవే అండి బ్యాటరీస్ మనము. సో ఇది ట్యాంక్, మనకి 10 లీటర్ ట్యాంక్ ఇది యాక్చువల్ గా. సో మీరు గమనించచ్చు కదా వైట్ కలర్ది, ఇది 10 లీటర్ ట్యాంక్. ఇవి బ్యాటరీస్. సో ఇవి బ్యాటరీస్, ఈ బ్యాటరీస్ హెల్ప్ తోనే డ్రోన్ అనేది మనకి ఇక్కడ ఫ్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి 10 లీటర్ ట్యాంక్. ఇలానే డ్రోన్ లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ అండి, ఇంక్లూడింగ్ మోటార్స్ కానీ ప్రొపెల్లర్స్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి. ప్రెసెంట్ అయితే డ్రోన్ కి మనం ఎలాంటి రెక్కలు బిగించుకోలేదు, ఎందుకంటే మనం ఇక్కడ అసెంబ్లింగ్ అనేది స్టిల్ జరుగుతుంది కాబట్టి ప్రొపెల్లర్స్ అనేది ఫిక్స్ చేసుకోవడం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. సో ప్రొపెల్లర్స్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, మోటార్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మోటార్ లెవెలింగ్ ఎలా పెట్టుకోవాలి, ఇప్పుడు నేను చెప్పిన ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ గురించి కానీ డ్రోన్ లో ఉన్న ప్రతి సింగిల్ పార్ట్ ని ఎలా అసెంబుల్ చేయాలి ప్రాపర్ వేలో అనే దాని గురించి మనం కంప్లీట్ గా ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందాక మీరు అడిగిన ఒక క్వశ్చన్, ఎవరికి ఈ ట్రైనింగ్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుందని మీరైతే అడిగారు. దాంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని అయితే మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే డ్రోన్ ని ఫ్లై చేస్తున్నారో, ఫ్లయింగ్ లో మీరు ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా కానివ్వండి, చాలా మంచి విషయం కాదనట్లేదు. కానీ ఒకసారి డ్రోన్ రిపేర్ వచ్చి మీరు దాన్ని ఇన్స్టెంట్ గా రిపేర్ చేసుకోలేని కండిషన్ లో ఉన్నప్పుడు మీరు డ్రోన్ ఫ్లై చేయలేరు. ఇంకా డ్రోన్ అనేది 1 or 2 days మనకి గ్యారేజ్ కి అయితే వెళ్తుంది. మీదంతా యాక్చువల్గా ఏంటి టైం లాస్ అని చెప్పొచ్చండి. సో యాక్చువల్గా ఏంటి అంటే డ్రోన్ పైలట్స్ అనే వాళ్ళు డ్రోన్ ఫ్లయింగే కాదండి, డ్రోన్ యొక్క సర్వీస్ కూడా నేర్చుకోవడం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత మంచి ఎక్స్పర్ట్స్ అయినా సరే, మీరు రెగ్యులర్ గా ఫ్లై చేయాలంటే మీకు ఫ్లయింగ్ తో పాటు ఖచ్చితంగా మీకు అసెంబ్లింగ్ అనేది కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. ఇది ప్రతి ఒక్క డ్రోన్ పైలట్ కి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మనం ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రెసెంట్ మనము మన ఆఫీస్ ఇన్వెంటరీ రూమ్ లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకి
ఈ 3 మోడల్స్ సంబంధించిన ప్రతి సింగిల్ ఐటమ్ కూడా మనకి ఇక్కడ మన చుట్టుపక్కలే ఉన్నాయండి యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇక్కడ మీరు కానీ చూసారంటే ఫస్ట్ నా పక్కన చిన్నది ఫ్లో సెన్సార్ అండి. ఇది మనం స్ప్రేయింగ్ కోసం యూజ్ చేస్తాము. ఫ్లో సెన్సార్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ డ్రోన్లో మనం యూజ్ చేసే కనెక్టర్స్ కావచ్చు. సో XT60 కనెక్టర్స్ కానీ అలానే XT90 కనెక్టర్స్ కానీ మన దగ్గర అయితే రెగ్యులర్గా ప్రతి ఒక్క ఐటమ్ అనేది మన దగ్గర దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడొచ్చు ఇండివిజువల్ మోటార్స్ మీకు కావాలనుకున్నా సరే మన దగ్గర అయితే ఈజీగా దొరుకుతాయండి. చూడండి ఇది X9 మోటార్ యాక్చువల్గా. ఓకే, సో X9 మోటార్స్ కానీ అండ్ దెన్ ఫ్రేమ్లో చాలా మంది దగ్గర ఫ్రేమ్ల యొక్క స్పేర్ పార్ట్స్ అనేవి తక్కువగా దొరుకుతాయి. కానీ మన దగ్గర అయితే ఏ ఇండివిజువల్ ఐటమ్ అయినా సరే మన దగ్గర దొరుకుతుంది. ఇది చూడండి, దీన్ని మనం మెటల్ ఆర్మ్ అని పిలుస్తాము. సో దీంట్లో యాక్చువల్గా ఏంటి అంటే ఆర్మ్ జాయింట్ అలానే 2 పీసెస్ అయితే ఉంటాయండి, మీరు గమనించవచ్చు, చూడొచ్చు. సో ఆర్మ్ జాయింట్ ఇది మెటల్ ఆర్మ్ అని పిలుస్తాం యాక్చువల్గా. అండ్ దెన్ మనము ట్యాంక్ ఫిక్స్ చేయడానికి మనం యూజ్ చేసే హోల్డర్స్, ఇవి ట్యాంక్ హోల్డర్స్ కానీ మన దగ్గర అయితే రెడీగా ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయి. చూస్తున్నారు కదా, ట్యాంక్ హోల్డర్స్ మనం పిలుస్తాం వీటిని. అండ్ దెన్ కార్బన్ ఫైబర్ ఆర్మ్స్ కానీ. సో ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి కార్బన్ ఫైబర్ ఆర్మ్. సో కార్బన్ ఫైబర్ ఆర్మ్ అని పిలుస్తాం మనం ఈ ఐటమ్ పేరు వచ్చేసి. ఇవన్నీ ఏంటంటే డ్రోన్ లోని పార్ట్స్ అండి యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ మనము డ్రోన్ లోని ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ అని చెప్పొచ్చు. ఇవి మనం ప్రొపెలర్స్ కి మనం ఇన్స్టాల్ చేసే ప్రొపెలర్ హబ్స్ అని పిలుస్తాము. సో ఇవి మనకి చాలానే ఉన్నాయి. రకరకాల మోడల్స్ లో ఏ ప్రొపెలర్ కావాలన్నా సరే మన దగ్గర దొరుకుతాయి ప్రొపెలర్ హబ్స్ అనేవి. సో మీరు చూడొచ్చు 23 కానీ 24 కానీ 30 కానీ 34 కానీ 36 కానీ 43 కానీ ఏ ప్రొపెలర్ అయినా సరే దానికి సంబంధించిన ప్రొపెలర్ హబ్ అనేది మన దగ్గర అయితే దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇక్కడ బాటమ్ హోల్డర్స్ అండి. సో డ్రోన్ యూస్ చేసే వాళ్ళకి ఈ ఐటమ్ చాలా బాగా ఐడియా ఉంటుంది. దీన్ని మనం బాటమ్ హోల్డర్ అని పిలుస్తాం మనము. సో ఇది ఇలాగా మన దగ్గర ఏ చిన్న పార్ట్ అయినా సరే సార్ మన దగ్గర అయితే రెడీగా అయితే అవైలబిలిటీ జరుగుతుంది. సో ఇంకా నెక్స్ట్ మీరు కానీ గమనించారంటే ఇండివిజువల్ ఆర్మ్ జాయింట్స్. సో చాలా మంది మనకి ఫ్లయింగ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ మనకి బ్రేక్ అయ్యే ఐటమ్ అని చెప్పొచ్చండి. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఎక్కువ మందికి బాగా ఐడియా ఉన్న ఐటమ్ అని చెప్పొచ్చు. ఇది ఆర్మ్ జాయింట్ అండి. ఇండివిజువల్ ఆర్మ్ జాయింట్స్ మన దగ్గర ఈజీగానే దొరుకుతాయి, చాలా తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి కంపేర్ టు మార్కెట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మన దగ్గర ఇలానే మీరు కానీ చూసారంటే మన దగ్గర ప్రొపెలర్స్ మీరు గమనించవచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ ఒక్కొక్క మోడల్ అండి, మీరు గమనించవచ్చు. ఇది వచ్చేసి మీరు ఇప్పుడు నేను తీస్తాను ఒక యాక్చువల్గా. సో ఇది మనం కానీ గమనిస్తే ఇది వచ్చేసి మనకి 34 ఇంచ్ అండి. సో ఇది వచ్చేసి 34 ఇంచ్ ప్రొపెలర్, అంటే ఇది మనకి X9 డ్రోన్ కి మనకి బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ దెన్ ఇక్కడ మనం ఈ మోడల్ కానీ మనం కానీ గమనించామంటే ఇది వచ్చేసి 36 ఇంచ్ ప్రొపెలర్. ఇది X9 ప్లస్ డ్రోన్ కి బాగా యూజ్ అవుతుంది. అండ్ దెన్ ఇది వచ్చేసి సో ఇది కూడా 36 లో 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి, మనకి అవి ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ అండి ఇంకా మీరు ఇక్కడ కానీ గమనించారంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవే అండి డ్రోన్ యొక్క రిమోట్ కంట్రోలర్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్లాక్ కలర్ బ్యాగ్స్ అన్ని ఏంటి అంటే అండి యాక్చువల్ గా మీరు గమనించవచ్చు, ఇవన్నీ మనకి డ్రోన్ ని ఆపరేట్ చేయడానికి మనం యూజ్ చేసే రిమోట్ కంట్రోలర్ అండి. సో ఈ బ్యాగ్ అనేది ఇలానే వస్తుంది మనకి. సో ఇప్పుడు నేను ఈ బ్యాగ్ ని అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది, చూసారా. సో ఈ రిమోట్ బ్యాగ్ లో మనకి T12 రిమోట్ అయితే ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క డ్రోన్ ఐటమ్ అండి ఏదైనా సరే మన దగ్గర ఇండివిజువల్ గా దొరుకుతుంది ఖచ్చితంగా. సో చూస్తున్నారా, ఇది చూడండి డ్రోన్ యొక్క ప్రొపెలర్ హబ్. ఇది X9 సంబంధించింది యాక్చువల్గా. ఇందాక మనం చూసింది అయితే X8 అనమాట. సో అలానే ఇక్కడ మీరు కానీ గమనించారంటే ప్రెసెంట్ మన దగ్గర ఇవి వచ్చేసి మనం X8 డ్రోన్ కి యూజ్ చేసే ప్రొపెలర్స్. ఇవి వచ్చేసి 30 ఇంచ్. సో ఇవి మనం 3011 అని పిలుస్తాము. ఈ ప్రొపెలర్స్ కానీ 3090, ఇవి 3011, ఇవి కూడా 3011, అన్ని 30 ఇంచెస్ ప్రొపెలర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు డ్రోన్ లో యొక్క మైనర్ ఐటమ్స్ అండి, స్క్రూస్ కానీ చిన్న చిన్న ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ జీపీఎస్ అని చెప్పొచ్చు. మనం అలానే డ్రోన్ లో మనం ట్యాంక్ ఫిట్ చేయడానికి యూజ్ చేసే ట్యాంక్ స్క్రూస్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ ఇక్కడ మనం కానీ చూసామంటే ఇవి స్ప్రేయర్స్ అండి. సో మీరు బూమ్ స్ప్రేయర్స్ పైన ఐడియా ఉన్న వాళ్ళకి ఇది బాగా క్లియర్గా అర్థమవుతుంది. మనం బూమ్ స్ప్రేయర్స్ అని పిలుస్తాము. అండ్ దెన్ ఇంకా చెప్పాలంటే డ్రోన్ యొక్క ఆర్మ్ జాయింట్ స్క్రూస్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు కానీ చూసారంటే ఇక్కడ మనకి X11 మోటార్ కూడా మన దగ్గర అయితే రెడీగా అవైలబిలిటీలో ఉందండి. చూడండి X11 ఇది ఇంకా మార్కెట్ లోకి అయితే రాలేదు. సో మనమే కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము ఇంకా చెప్పాలంటే. సో అదే విధంగా ఇక్కడ మీరు కానీ చూసారంటే అనేక రకాల పంప్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు. చూడండి 5 లీటర్ అలానే 8 లీటర్ పంప్స్ అనేవి మన దగ్గర ప్రెసెంట్ అయితే ఉన్నాయండి. సో 5 లీటర్ పంప్ చూడండి ఇది 5 లీటర్, ఇది ఒక మోడల్ అనమాట పంప్ లో. ఇది 5 లీటర్, ఇది వచ్చేసి 8 లీటర్ అనమాట. సో ఇది చిన్న పంప్, ఇది పెద్ద పంప్ అని చెప్పొచ్చు మనం యాక్చువల్ గా. సో అండ్ దెన్ మనం ఇంకా ఇక్కడ మీరు కానీ చూడొచ్చు పవర్ కేబుల్స్ అండి. అసలు ఇవి లేకపోతే డ్రోన్ అయితే ఎగరడం అయితే జరగదు. మీరు చూడొచ్చు పవర్ కేబుల్స్ ఇవి.
సో మన బ్యాటరీని కనెక్ట్ చేసే మెయిన్ పవర్ కేబుల్ ఇదే అనమాట. ఇవి మన దగ్గర చాలా అబండెంట్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ డ్రోన్ లో మనం యూజ్ చేసే కనెక్టర్స్ అండి. సో ఇవి మనం న్యూమాటిక్ పైప్స్ కి మనం కనెక్ట్ చేసే కనెక్టర్స్ ఇవి. దీంట్లో రకరకాల సైజెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మన దగ్గర అయితే ఖచ్చితంగా దొరుకుతాయండి. సో చూసారు కదండి, X6, X8 అలానే X9 డ్రోన్ లో మీకు ఏ చిన్న ఐటమ్ కావాలన్నా సరే మన దగ్గర అయితే ఎప్పుడు కూడా రెడీ స్టాక్ అనేది ఉంటుందండి. అలానే మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ ఏరియాస్ లో సర్వీస్ సెంటర్ లేదా డ్రోన్ అసెంబ్లింగ్ యూనిట్ స్టార్ట్ చేయాల్సిన ప్రతి ఒక్కరికి మన దగ్గర అయితే రెడీగా ఎప్పుడు స్పేర్స్ కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ ఎస్సీ, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.